డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాం. బెల్లము షుగర్ లేకుండా మనము హెల్దీ లడ్డూలు చేస్తున్నాము. ఇవి లోటస్ సీడ్స్, తామర గింజలు. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ సన్నగా వేయించుకోవాలి. దాన్ని ఇలా చూసుకోవచ్చు వేగిందో లేదు. ఇప్పుడు కొంచెం దాంట్లో నెయ్యి కొంచెం వేసుకుంటే ఒక టీ స్పూన్ క్రిస్పీగా తెలుస్తుంది, అప్పుడు తీసేసుకోవచ్చు. ఇది కొంచెం మిక్సీ పట్టుకున్నాము. బరకగా పలుకులుగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. వేరుశనగ పప్పులు పొట్టు తీయకుండా ఇలా వేయించుకున్నాను. 1 కప్పు. ఇవి బాదము సగం కట్ చేసి కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేయించుకున్నాము. ఈ వాల్నట్స్ ఇవి కూడా సన్నగా ముక్కలు చేసి వేయించుకున్నాము. ఒట్టివే నెయ్యి వేయకుండా ఒట్టి డ్రై రోస్ట్ చేశాను. 1 కప్పు. పలుకులుగా మిక్సీ చేసుకోవాలి. ఇలా పలుకులుగా మిక్సీ వేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతే బాగుండదు. గుమ్మడి గింజలు 1 కప్పు తీసుకున్నాము. ఇవి కూడా డ్రై రోస్ట్ చేశాను, ఆయిల్ వేయలేదు. ఇవి సన్ఫ్లవర్ గింజలు, ఇవి కూడా డ్రై రోస్ట్. ఇవి పుచ్చ గింజలు, ఇవి 1/2 కప్ ఉంటాయి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేశాను. ఇవి మిక్సీ చేసుకోవాలి. ఇలా పలుకులుగా చేసుకుంటే సరిపోతుంది. కాజు ఇవి డ్రై రోస్ట్ చేశాను. ఇవి పలుకులుగా వేసుకున్నాం. కాజు కూడా ఇలా చేసుకున్నాము పలుకులుగా. ఇప్పుడు ఇవి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవి డ్రై రోస్ట్ చేసాము. ఇవి 1/2 కప్పు నువ్వులు, ఇవి డ్రై రోస్ట్ చేసాము. ఇవి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకుంటే చాలు పలుకులుగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించినవి మొత్తం మిక్సీ వేసి బరకగా ఇలా. ఇప్పుడు అంజీరా 15 తీసుకున్నాను. ఇలా సన్న ముక్కలు కట్ చేసాము. ఇవి మిక్సీ వేయలేదు, వేస్తే బాగుండదు, అందుకని ఇలా కట్ చేసేసుకుంటున్నాము. ఇవి రోస్టెడ్ పిస్తా, ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నాము ముక్కలు. ఎండు ద్రాక్ష ఇవి కట్ చేసుకున్నాము. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మనము బెల్లము ఏమి వేయటం లేదు దీంట్లో, షుగరు బెల్లము. ఇది ఖర్జూర పండు. దీన్ని ఇలా సాఫ్ట్ గా చేసి కలుపుకోవడమే అంతా. ఇది మిక్సీ వేయబడలేదు, మెత్తగా ఉంది. టైట్ గా గట్టి ఖర్జూరం అయితే మిక్సీ చేసి కలుపుకోవాలి. ఇలా వేసేసుకొని దీనికి తగినంత మనం ఉండగట్టుకునే అంత వరకు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇంతని చెప్పడానికి లేదు, ఎంత సరిపోతుందో అంత కలుపుకోవాలి. ఇలా వేసి అంతా మిక్స్ చేసుకున్నాం. ఇలా ఖర్జూర పండునంతా మెత్తగా చేసి కలిపేసాము. దీనికి ఇప్పుడు కొంచెము లడ్డు కట్టడానికి మనం బెల్లం పాకం లేదు కదా, తేనె వేసుకుంటాం. తేనె ఎంత కావాలో అంత ఉండకు వచ్చేలాగా చూసి వేసుకోవాలి. ఈ ఖర్జూర పండు తేనె వేసి చేసుకున్నవి ఎన్ని రోజులైనా ఉంటాయి. మనం జర్నీలో తీసుకుపోయి తినొచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. నేను మా చిన్ను కోసం కొన్ని చిన్నవి కూడా చేశాను. చిన్నుకి చిన్నవి అంటే ఇష్టం బాగా. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి.